ఏదో ఒక బుక్ పట్టుకొని 4 శ్లోకాలు పెట్టుకొని సనాతన ధర్మాన్ని విమర్శించే స్వయం ప్రకటిత మేధావులు మన చుట్టూతా ఉన్నారు. ఏ శ్లోకాన్ని విమర్శించాలనుకున్నా అది అవైదికం అయి ఉండకూడదు. అవైదికం అంటే వేదాలకు సంబంధం లేని లేదా వేదాలకు వ్యతిరేకంగా చెప్పేది. అది ఎవరు చెప్పినా తప్పే అవుతుంది. శ్లోకం అంటే పవిత్రమైనది అనే అర్థం. కొంతమంది ఎవరికి నచ్చినట్లు వారి శ్లోకం గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఏ శ్లోకమైనా వేదాల నుంచి కాంట్రడిక్ట్ అవ్వకూడదు. వేదాలు తెలియాలంటే ముందు ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం, నేను మీ దివ్య. మీకు నా వీడియోల ద్వారా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ముందుకు మరో వీడియోతో వస్తున్నా. వీడియోని మొత్తం చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మ అంటే ఈనాటిది కాదు. సృష్టి సనాతన ధర్మంతోనే మొదలైంది. ఇది సత్యం, ఇదే సత్యం. కొంతమంది వ్యతిరేక మేధావులు తిమ్మిని బిమ్మిని చేసి వారి మాటలతో ఏదో చెప్పి వాస్తవాలను కప్పే ప్రయత్నం చేస్తారు. శృతి, స్మృతి, పురాణం మరియు ఆగమం అనేవి హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రధానమైనవి. శృతి అంటే వినబడినది అని అర్థం. ఇది వేదాలు, ఉపనిషత్తులు వంటివి. ఇవి దైవ ప్రవచనాలు కలిగి ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 వేదాలు గురుముఖంగా విని నేర్చుకోవాలి. ఒక్క వేదాన్ని నేర్చుకోవాలంటే సామర్థ్యం కలిగిన వారికి 9 ఏళ్లు పడుతుంది. ఈ లెక్కన 4 వేదాలు నేర్చుకోవాలంటే 36 ఏళ్లు పడుతుంది. మామూలు విషయం కాదు కదా. వేదాలు వినడం ద్వారా నేర్చుకోవాలి. ఈ విశ్వంలో వేదాలు లేని అంశాలు లేవు. ప్రతి విషయాన్ని వేదాల్లో చూడొచ్చు. వేదాంగాలు 6: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ వేదాంగాలు 6 నేర్చుకోవాలి అంటే సుమారు 12 ఏళ్లు పడుతుంది. ఉపనిషత్తులు మొత్తం 108 అయితే ప్రధానమైనవి 10 అని చెప్తారు. ఇవి గురుముఖంగా నేర్చుకోవడానికి దాదాపు 15 ఏళ్లు పట్టొచ్చు. స్మృతి అంటే గుర్తుంచుకున్నది అని అర్థం. ఇది వేదాల నుండి వచ్చిన జ్ఞానాన్ని గుర్తుంచుకొని వివరించే గ్రంథాలను తెలియజేస్తుంది. ఉదాహరణకు ధర్మశాస్త్రాలు, పురాణాలు. పురాణాలు అనేవి చరిత్ర, పురాణ గాథలు, నైతిక కథల సమాహారం. మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి, బృహస్పతి శృతి అనేవి స్మృతులు. ధర్మశాస్త్రాలు హిందూ సమాజంలో అనేక శతాబ్దాలుగా నైతిక, సామాజిక, న్యాయపరమైన విషయాలకు ప్రమాణం. పురాణాలు 18: బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం. ఒక్క స్కంద పురాణంలోనే 81,000 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని బట్టి హిందూ ధర్మ పరిధి ఏంటో తెలుసుకోవచ్చు కదా. ఇంకా ఉప పురాణాలు కూడా 18. పురాణాలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో భాగం. ఇవి సంప్రదాయాలు, నైతిక సూత్రాలు, దైవిక శక్తులు, విశ్వం యొక్క విశేషం. మనిషి నడవడిక ఎలా ఉండాలో పురాణాలు చెప్తాయి. ధర్మశాస్త్రాలు పురాణాల వేదాల నుండి జ్ఞానాన్ని ఇస్తాయి. ఆగమాలు అనేవి వివిధ దేవతల పూజలు, ఆరాధన మరియు ఆచారాలకు సంబంధించిన గ్రంథాలు. ఆగమాలు ఏవంటే శైవ ఆగమాలు, వైష్ణవ ఆగమాలు, శాక్త ఆగమాలు. భగవంతునికి చేరుకునేందుకే మార్గాలు చూపించేవే ఆగమాలు. భగవంతుణ్ణి ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, దైవంతో ఎలా సన్నిహితంగా ఉండాలి అనే విషయాలు తెలుపుతాయి. శృతి, స్మృతి, పురాణం, ఆగమం ఈ 4 హిందూ ధర్మశాస్త్రాల్లో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మరియు హిందూ సనాతన ధర్మ విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. సనాతన ధర్మం అనేది ఒక నిర్దిష్టమైన మతం కాదు, కాబోదు. జీవితంలో శాశ్వతమైన సత్యాలను వివరిస్తూ ప్రతి వ్యక్తి యొక్క స్పిరిచువల్ ధర్మాన్ని అనుసరించడం, అలాగే సత్యం, అహింస, దయ, సహనం, దాతృత్వం వంటి మంచి
గుణాలను పాటించే విధంగా పెద్దలు తెలిపే ధర్మమే సనాతనం. ఇది తెలియని ఎంతో మంది దీనికి మతం అనే రంగును పులిమి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం కులాల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. అందరూ నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. మరికొన్ని విషయాలతో రేపు మరో వీడియోతో వస్తాను. జై హింద్. మీ దివ్య రవి రిపోర్ట్స్.